నా పేరు రమాదేవి అండి. మాది విజయవాడ అండి. నా ఏజ్ 60 అండి. అయితే నాకు విజయలక్ష్మి గారు పాంప్లెట్ ఇచ్చారండి. ఆ పాంప్లెట్ చూడకముందే వాస్పర్ పిరమిడ్ మెడిటేషన్ గ్రూప్‌లో మన నిరాహార గురించి వచ్చింది సార్. హిందూ చైతన్యం నిరాహారం 24 డేస్ అనేపాటికి దాన్ని చూసి అట్రాక్ట్ అవ్వి నేను ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. 24 డేస్ నిరాహారం అంటే ఎట్లా ఉండగలం? ఒక రోజు కూడా ఉండలేము. ఉపవాసం చేసేటప్పుడు ఎప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడు తింటామా అనేసి ఎదురు చూసేవాళ్ళం. అటువంటిది 24 డేస్ అన్నారు గురువుగారు. ఇదేంటో బావుంది, జాయిన్ అవుదాం అన్న ఉత్కంఠతో జాయిన్ అవ్వా సార్. కానీ 24 డేస్ చేసిన తర్వాత చాలా బాడీ చాలా తేలిగ్గా ఉంది. మన ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయండి. మెడిటేషన్‌లో కూర్చుంటే ఒక రోజైతే 1 ½ అవర్ అట్లాగా స్ట్రైట్‌గా కూర్చొని బాడీ అంతా అట్లా ఎనర్జీ బావుందండి. రోజు మీరు ఎనర్జలైజేషన్ ఇచ్చేటప్పుడు మామూలుగా మెడిటేషన్ ఓ పావుగంట అయితే గాని డీప్‌లోకెళ్ళి ఆ బాడీ అంతా తేలిగ్గా అవ్వేది. మీరు ఇచ్చేటప్పుడు రోజు చాలా తేలిగ్గా అవుతుందండి. వితిన్ సెకండ్స్‌లోనే అట్లా ఎనర్జీ తెలుస్తుంది సార్ మీరు చేసేటప్పుడు. అయితే నాకు షుగర్ ఉందండి. ఆ షుగర్ గురించి కూడా అని కాదు. నేను మామూలుగా ఇది హిందూ చైతన్యం నిరాహారం అనే వర్డ్స్ చూసి నేను జాయిన్ అవ్వా సార్. అయితే నా వెయిటు 2 కేజీస్ తగ్గానండి. బాడీ కూడా షేప్‌లో తేడా వచ్చింది సార్. హ్మ్. శరీరం గ్లో వచ్చిందండి. బావుంది సార్. అయితే ఒకసారి బెంగుళూరు వెళ్ళేటప్పుడు మీతో చెప్పాను సార్. ఇట్లా బెంగుళూరు జర్నీ చేయాలి సార్ ఫంక్షన్ ఉందని. ఆ జర్నీ కూడా చాలా తేలిగ్గా జరిగింది. ప్లస్ అక్కడ నిగ్రహంగా ఉండగలిగామండి. నిరాహారం చేస్తూ జ్యూసెస్ మీద ఉండగలిగాం. చాలా బావుంది సార్. హ్మ్. మన మీద మనకు నిగ్రహం వచ్చేటట్టుగా ఎవరేమన్నా సమస్యలు చెప్పినప్పుడు, "ఆ! ఏమవ్వలేదుగా నువ్వు బానే ఉన్నావుగా" అనేసి అనేవోళ్ళు. మీరు ధైర్యం ఇచ్చేవోళ్ళు. ఆ వర్డ్స్ చాలా బావుండేవి సార్. యెస్. మనం చేయగలం అనే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. మీరు చెప్పేదాన్ని బట్టి. మాకైతే చాలా చాలా బావుందండి. ఇది అందరికి స్ప్రెడ్ చేయాలి. అందరికి చెప్పాలి. దీన్ని అందరిలోకి తీసుకెళ్ళాలి అనేసి ఉంది సార్. షుగర్ లెవెల్ ఎట్లా ఉంది అనేది చెక్ చేపించుకోవాలి సార్. ఇంకోసారి నేను ఈ గ్రూప్‌లో మాట్లాడతాను సార్. ఇదైతే అద్భుతం సార్. చాలా బావుందండి. ఇట్లా ఉంటదని కూడా అనుకోలేదు సార్. మెడిటేషన్ కూడా చక్కగా డీప్‌లోకి ఎళ్ళగలుగుతున్నామండి. చాలా చాలా బావుంది సార్. ధన్యవాదాలండి. Thank you. థాంక్ యూ సార్. Yeah. Thank you so much. Yes.